For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారు సోమవారం అమావాస్య సందర్భంగా సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య, కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు కనుక అమావాస్య మంగళవారం రోజు రావడం, మంగళవారానికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు. వృశ్చిక రాశాధిపతి కుజుడు అవడం, వీరికి అర్ధాశ్రమ శని యొక్క ప్రభావ సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత వక్ర గమనంలో సంచారం చేయడం వలన కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున ఈ యొక్క సోమవతి అమావాస్య, మంగళవారం కాళ అమావాస్య, తిరిగి బుధవారము కాళాస్త గణపతి రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం. వివాదాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి. వీలైనంత వరకు మీ అంతర్గతమైనటువంటి చర్చలను వేరే వాళ్ళను కలుపుకునే ప్రయత్నం చేయొద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవాలి సుమా. కనుక ఇలాంటి కాల సమయంలో ఇలాంటి గడ్డు కాలాన్ని మనము అధిగమించగలగాలి అన్నట్లయితే ఒక ఎర్రటి గుమ్మడికాయను కూష్మాండ దీపానంగా ఏర్పాటు చేసుకుని గరికతో నైవేద్యంగా ఏర్పాటు చేసి పసుపు ఆహారాన్ని అలాగనే పెరుగన్నాన్ని పులిహోరను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని ఎర్రటి మందార పుష్పాల చేత కానీ ఎర్రటి గులాబీలను నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని చాకలి వాళ్ళకు దానం చేయగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, అంతర్గత బహిర్గతమైనటువంటి శత్రువులు సమూలంగా నివారించబడి మీరు అనుకున్న విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని, పంచమ స్థానంలో రాహు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు కూడా కుజదోష ప్రభావం అధికంగా ఉంటుంది కనుక ఈ యొక్క చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. ఏడాది తర్వాత రవి భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం, అక్కడే బుధుడు కూడా కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను అన్యదా ఓపిక, పట్టుదల, సహనం, కార్యదీక్ష, ఏకాగ్రతగా ఉండడం వలన అన్నింటా విజయం వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. కనుక వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవరంగాలు, సాఫ్ట్వేరు, రాజకీయవేత్తలకు ఓపిక అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలికి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి. అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే
ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.